అందరికీ నమస్కారం. ఆదివారం అయినప్పటికీ కూడా మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ నవంబర్ 22న ఇత్తనాలు చల్లకం స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముందు ఇత్తనాలు వరి సాగు చేయాలంటే ముందు ట్రాక్టర్లతో కేజీలతో దున్నడం. ఈరోజు ఆదివారం అయినప్పటికీ మనం పనులు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. నిన్ననే భీమవరం నుంచి రావడం జరిగింది. ఇక పనులు ఆలస్యం లేదు. నవంబర్ 22వ తారీఖున ఉదయాన తెల్లారే ఈ పాటికి మనం ఇత్తనాలు చల్లడం జరుగుతూ ఉంటుంది. దుక్కి కొద్ది పంట ఎంత బాగా దుక్కులు దున్నుకుంటే అంత బాగా మనకు పంట రావడం జరుగుతుంది. అది 120 రోజులు 120 డేస్ మన ప్రయాణం కొనసాగుతుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఈ శుభ సందర్భంగా ఏంటంటే ఈ రాబోయే ఈ క్రిస్మస్, ఈ నూతన సంవత్సరం, ఈ సంక్రాంతి, భోగి, మకర సంక్రాంతి, కనుమ వచ్చే లోపల పుస్తకం కూడా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ పుస్తకం కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. అది వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న, హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున నవంబర్ 9కి రావడం జరిగింది. మనం ఈ శనివారం కాక వచ్చే శనివారమే నవంబర్ 22వ తారీఖున ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా 4వసారి మనం 2021లో వేయడం జరిగింది. 22, 23, 24, ఇది 25. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఈ రాబోయే ఈ క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు భోగి, మకర పుస్తకం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా ఎంత మాటల్లో చెప్పేదానికన్నా పుస్తకం రూపంలో ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతలు పుస్తకాలు అన్నారు అబ్రహాం లింకన్ గారు. ఆ విధంగానే ఆ దేశం, అమెరికా దేశంలో ఫాల్సమ్ సిటీ వైస్ మేయర్ గారికి, వైకే ఏడుకొండల చలంచర్ల ఏడుకొండల గారికి ఆ పుస్తకం అంకితం ఇస్తామని పుస్తకం రాయికి ముందే నేను చెప్పడం జరిగినది. మన్నమదరపేట గ్రామ వాస్తవ్యులు NRI, నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా, ఫాల్సమ్ సిటీ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, USA, ఆయనకి అంకితం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ బుక్ కూడా ఇక్కడి నుంచి నేను మొదలు పెడతా. కలం కూడా అన్నగారే ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన కలంతోనే దాన్ని రాయడం జరుగుతుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, ఇది కేవలం రైస్ వినియోగదారుల కోసమే. టీమ్ మెంబర్స్ కానీ భార్య బిడ్డలతో సంతోషంగా, ఆనందంగా ఉన్నామంటే దానికి ప్రధాన కారణం రైస్ వినియోగదారులని నేను విశ్వసిస్తాను. ఎందుకంటే వాళ్ళు పంపించినటువంటి ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఈ రోజు మనం కయ్యల్లో ఏదో కాలువ ఉండడం ముఖ్యం కాదు, మార్కెటింగ్ అనేది ముఖ్యం. వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువేను. అందువల్ల ఆ పుస్తకం వాళ్ళకే దాన్ని మనం పెంపొందించడం జరుగుతూ ఉంది. నేను చెప్తున్నాను కదా, అది నూతన సంవత్సరం కానీ, ఈ క్రిస్మస్ కానీ, ఈ భోగి, మకర సంక్రాంతి, కనుమ వచ్చే లోపల ఆ బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగద్ది. CVR పత్తిలో వరుసాగు. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. ప్రకృతి రత్న, హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్. నమస్కారం. ఈ నెల నవంబర్ 22వ తేదీ తెలంగాణ సోర్ల విత్తనాలు జరగడం ప్రారంభించడం జరుగుతూ ఉంది. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ పిండి మందులు లేకుండా భూమిలో సత్వ పండించాలని ఈ విధంగా జీలగా జరుగుతాను. చూడు ఎట్లా ఇది ఉందో. ఇదే విధంగా దీనికి ముందుగా పశువులు ఎరువు ఎక్కువ తోలుకుంటే ఇంకా దిగుబడి బాగా వస్తుంది. ఈ ఎరువు, ఈ జీలగా మొత్తం కలయి దుంతే ఇంకా బాగా దిగుబడి వస్తుంది. మంచి ఆహారం పొందుతాము. మనందరం ఆరోగ్యాలు బాగుంటాయి. అదేవిధంగా తెలంగాణ సోనా షుగర్లెస్ గురించి మా పెద్ద అబ్బాయి హర్ష 2వ పుస్తకం రాస్తున్నాడు. ఇది అమెరికా ఏడుకొండల గారికి, అన్నగారికి అంకితం చేస్తున్నాం. ఆయన ఫాల్సమ్ సిటీ వైస్ మేయర్ అయిన అన్నగారు. నేను పుస్తకం రాయికి ముందే నేను అనుకున్నా 2వ పుస్తకం రాస్తానో రాయినో తెలియదు. ఒకవేళ రాస్తే మటుకు అన్నగారికి అంకితం ఇస్తాను అని కమల అది ఉంది కదా, కమలం ఇచ్చారు మనకి. బుక్ కూడా అదే బుక్ రాయడం జరుగుతుంది. ఆయనకే అంకితం. ఆయన ఫాల్సమ్ సిటీ వైస్ మేయర్ అయిన అన్నగారికి అంకితం